తేదీ నవంబర్ 17, వారం సోమవారం, తిథి త్రయోదశి పూర్తిగా, నక్షత్రం చిత్తా నక్షత్రం, మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం వరకు, వర్జం ఉదయం 11 గంటల 7 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుండి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 55 నిమిషాల వరకు. రాశి ఫలాలు. మేష రాశి. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు సహోద్యోగులతోటి పై అధికారులతోటి సఖ్యత వహించడం చెప్పదగినది. చిన్ననాటి మిత్రుల కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృషభ రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తప్పవు. ఆస్తి వివాదాలు మానసిక చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణం చేయవలసి ఉంటుంది. వ్యాపారంలో చికాకులు తప్పవు. మిథున రాశి. వ్యాపార విషయంలో ఆకస్మిక నిర్ణయాల వలన కొంత నష్టపోయే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో మాట పండిపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యమైన పనులు శ్రమతో గానీ పూర్తి కావు. కర్కాటక రాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుకుంటారు. సింహరాశి. వ్యాపారస్తులకు వ్యాపారం లాభాల బాటలో ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కన్యా రాశి. విద్యార్థులకు కష్టం దిగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువర్గం వివాదాలు తప్పవు. వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఆశించిన విధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. తులారాశి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం చెప్పదగినది. వృశ్చిక రాశి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పెరుగుతుంది. ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. ధనుసు రాశి. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులు చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు బాగుంటుంది. సోదరులతో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. మకర రాశి. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు పెరిగే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచన. కుంభరాశి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశపడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు లభిస్తున్నాయి. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఊహించిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీనరాశి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు కలిగించినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.